మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం అంటూ వార్త వేసింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా శతాబ్ది ఉత్సవాలు, ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్, కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు అంటూ వార్త వేసింది. మొత్తం మీద అందరినీ కలుపుకొని అమరవీరులు, కళాకారులు, ఉద్యమకారులు వీళ్ళందరితోని శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాంకు బాధ్యతలు ఇచ్చినట్టు వార్తలు. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం. మొత్తం మీద ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ కు మాజీ సీఎం కేసీఆర్ కూడా పంపించినట్టు వార్తలు. గొర్రెల స్కీమ్ లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎల్డి కళ్యాణ్ పశుగ్రాణ అభివృద్ధి సంస్థ మాజీ సిఇఓ రామచంద్రరావు అరెస్ట్, కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలింపు. ఇప్పటికే 8 మంది అధికారుల అరెస్ట్ అంటూ వార్త. మేము అప్పటి నుంచే మొత్తుకుంటున్నాం, కొయ్యో మొర్రో ఈ గొర్రెల స్కీమ్ అనేది పెద్ద స్కామ్ బాబు. ఇది మునుపటి నుంచి స్కీమ్ కాదు, ఇది స్కామ్ లాగానే ఉన్నది. గొర్రెలు 20 గొర్రెలు ఒక పొటేలు 2 వీలర్ వెహికల్ మీద తీసుకెళ్లినట్టు అధికారులు ఇచ్చారు. మొత్తం గోల్మాల్ దందా ఇదంతా. 700 కోట్ల స్కామ్ చేసిరు గొర్రెల దాంట్లో అంటూ వార్త వేసింది. 700 కోట్లు కాదు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. యాదవన్నలు 30% వారు డబ్బులు వేసుకోమని చెప్తే ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు కాకరే ఉండే యాదవన్నలు ఒక ఏడాది తిరిగేలోపే కోటేశ్వరులు కావాలి, 20 గొర్రెలు ఒక పొటేళ్లతోని ఒక యూనిట్ లెక్క ఇస్తాం. వేరే రాష్ట్రాల నుంచి మనం బాగా గొర్రెల్ని దిగుమతి చేయించుకుంటున్నాం కాబట్టి ఈ బాధ అంతా పోవాలంటే యాదవన్నలకు 20 గొర్రెలు ఒక పొటేళ్ళు ఇచ్చి ఒక యూనిట్ లెక్క యాదవన్నలకు ఇచ్చి ఒక ఏడాది తిరిగే లోపే యాదవన్నలందరూ కోటీశ్వరులు అవుతారు అని కాక చిలిక పలుకులు పలికినప్పుడు చిట్ట చివరికి ఒక 2 ఏడాదులు కూడా కాలేదు, ఖతం. ఆ స్కీమ్ లో మొత్తం స్కామ్లే. ఆఫీసర్లు యాదవన్నలకు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లి నడి రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు చూసి వస్తాం మేము యూనిట్లు, మీరు ఇక్కడనే ఆగండి అని అక్కడి నుంచి అక్కడే చంపారు. పాపం యాదవన్నలు వచ్చి బోరున వెలిపించినప్పుడు ఎవ్వడు పట్టించుకోలే. ఇప్పుడు ఒకటి వెలుగులోకి వస్తుంది. ఇది 6వ పేజీలోని వార్త. కళ్యాణ్ కుమార్ రామచందర్ అంటూ ఫోటోలు వేసారు. ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్ తమిళనాడు నుంచి 30,000 ప్యాకెట్లు తెప్పించిన సర్కార్. మరో 40,000 ప్యాకెట్లకు ఆర్డర్. జిల్లాలకు మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్ తమిళనాడు నుంచి 30,000 ప్యాకెట్లు తెప్పించారు. ఇంకా అవసరమైతే జిల్లాల మొత్తానికి మరో 40,000 ప్యాకెట్లు ఆర్డర్ చెప్పారు అంటూ వార్త వేసింది. తర్వాత జిల్లాల మొత్తానికి 1.50 లక్షల ప్యాకెట్లు అంటూ వార్త వేసింది. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్ట్. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు. 2019లో ₹2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర అంటూ వార్త వేసింది. మహారాష్ట్రలో రుణమాఫీ ఎలా చేసిరో పరిశీలించడానికి ఇక్కడ నుంచి కొందరు ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు వెళ్ళినట్టు వార్త వేసింది. మొత్తం మీద 2019లో 2 లక్షల రుణమాఫీ క్రాప్ లోన్ మాఫీ ఎలా చేసిందో మహారాష్ట్ర, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న సర్కారుకు అందించనున్న ఆఫీసర్లు అంటూ వార్త వేసింది. గోదావరి కరకట్ట నిర్మాణానికి ₹200 కోట్లు రిలీజ్ చేస్తాం. ముప్పు గ్రామాల రైతులను ఆదుకుంటాం, మంత్రి ఉత్తమ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు అంటూ 5వ పేజీలోని వార్త. గోదావరి కరకట్ట నిర్మాణానికి ₹200 కోట్ల రిలీజ్ చేస్తాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి, ఫోన్ ట్యాపింగ్ తో దేశద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్. మొత్తం మీద కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం లేకుండా
ఫోన్ ట్యాపింగ్ జరగదు, ఆఫీసర్లు ఎవరు చెయ్యరు. అప్పుడు ఉన్నటువంటి హోమ్ కూడా మహమూద్ అలీ గారే ఉండే. మహమూద్ అలీ కేసీఆర్ యాడ పెట్టమంటే ఆ సంతకాలు పెట్టేటోడు, కేసీఆర్ లేవమంటే లేచేటోడు, కూర్చుండమంటే కూర్చుండేటోడు. మొత్తం మీద కేసీఆర్ ప్రమేయం లేకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది జరగలేదు. కాబట్టి మొట్టమొదటి ఏవన్గా కేసీఆర్ ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ నిన్న బీజేపీ పార్టీ ధర్నా కూర్చోవడం జరిగింది. 5వ పేజీలోని వార్త. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి, దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థను నాశనం చేసిండు, కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిండు, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్, నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా. మొత్తం మీద తన కూతురుని కాపాడుకోవడానికి ఒక బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ మనం రాష్ట్రంలో బీజేపీ నాయకుడిని ఒత్తితే కేంద్రంలో కవితను వదిలేస్తారు అని ప్లాన్ వేసిండట అప్పుడు ఉన్నటువంటి కాక. పెద్ద ఒక ప్లాన్ కు పాల్పడ్డాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ బీజేపీ నేతలు మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సింది చంద్రశేఖర్ రావునే అంటూ నిన్న ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఉడుకుతున్న రాష్ట్రం, 2 జిల్లాల్లో 47, 9 జిల్లాల్లో 46, 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 47.1 డిగ్రీలు. ఈ నెలల్లో 3వసారి 47 డిగ్రీలు మార్క్ టచ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బలతో 7 మృతి. ఇయాల్టి నుంచి వర్షాలు, వాతావరణ శాఖ అంటూ 4వ పేజీలో వార్త. మొత్తం మీద 2 జిల్లాల్లో 47, 9 జిల్లాల్లో 46 డిగ్రీలు, 5 జిల్లాల్లో 45 డిగ్రీలు. మొత్తం మీద 45 డిగ్రీలకు పైగానే దాదాపు 16 జిల్లాల్లో అదే వాతావరణం ఉంది అంటూ వార్త వేసింది. ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న హీట్ వేవ్, 2 రోజుల్లో 54 మంది మృతి అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద ఉత్తరాదిని కుదిపేస్తున్న హీట్ వేవ్ అంటూ 54 మందిని పుట్టన పెట్టుకున్నది అంటూ వార్త వేసింది. ఇక్కడ కన్యాకుమారిలో మోదీ ధ్యానం అంటూ 7వ పేజీలోని వార్త. స్టూడెంట్ ఇన్లకు కేయు ఆన్సర్ షీట్ అంటూ 10వ పేజీలోని వార్త. ఇది గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచ అంటూ వార్త వేసింది. కేసీఆర్ పథకాలు బంద్, సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు అంటూ వార్త వేసింది. ఇక్కడ పథకాల నిలిపివేతతో నష్టపోతున్న ప్రజలు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కొత్త అప్పు 2000 కోట్లు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కూడా 2 రైతుల ఆత్మహత్య అంటూ 8వ పేజీలోని వార్త. ఇది రాజధానిపై ఉమ్మడి వాదన అంటూ 2వ పేజీలోని వార్త. 10 ఏళ్లైన ఏపీకి రాజధాని కరువు, రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు, హైదరాబాద్ పై మళ్లీ ఏపీ నేతల కన్ను, పాత రాగం అందుకుంటున్న నేతలు, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురి వ్యాఖ్యలు, మండిపడుతున్న తెలంగాణ వాదులు అంటూ 2వ పేజీలోని వార్త. నేడే లోక్సభ ఆఖరి పోరు అంటూ 11వ పేజీలోని వార్త. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంటూ 5వ పేజీలోని వార్త. ఇది తోరణం తొలగిస్తే రణమే అంటూ వార్త వేసింది 7వ పేజీలోని వార్త. కాకతీయ తోరణం తొలగిస్తే రణమే అంటూ వార్త వేసింది. నాగ్పూర్ అగ్నిగుండం అంటూ 11వ పేజీలోని వార్త. ఇది ఇస్లాం ను అగ్రగామిగా నిలిపా అంటూ 5వ పేజీలోని వార్త. ఫోక్ స్టార్ కేసుల్లో ట్రంప్ దోషే, న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు, మాజీ అధ్యక్షుడికి 11న శిక్ష ఖరారు అంటూ వార్త వేసింది. ఇక్కడ గ్రూప్ 1 హాల్ టికెట్ నేటి నుంచి ఈ నెల 9న ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అంటూ 8వ పేజీలోని వార్త. ఇది ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయండి అంటూ 8వ పేజీలోని వార్త. 575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిలరీ అంటూ 5వ పేజీలోని వార్త. ఇది ఏసీబీ వలలో అవినీతి చేపలు అంటూ 5వ పేజీలోని వార్త. ఇది కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.